నిరాశ, నిస్సహాయత, ఒత్తిడి ఈ పదాలను మీ డిక్షనరీ నుంచి ఇప్పుడే తీసేసి బయట పెట్టండి. ఎందుకంటే త్వరలో రాబోతున్నది మీ జీవితానికి గేమ్ చేంజర్. ఫిబ్రవరి 13 శుక్రవారం సంవత్సరాల్లోనే కాదు దశాబ్దాల్లో కూడా అరుదుగా వచ్చే ఒక మహా సంయోగం ఈ రోజున ఏర్పడుతుంది. ఒక్కవైపు విజయాన్ని ప్రసాదించే విజయ ఏకాదశి, మరోవైపు అనంత ఫలాలు అందించే విష్ణుపది కుంభ సంక్రాంతి. చరిత్ర చెబుతోంది విజయ ఏకాదశి అనే పరమ పవిత్ర వ్రతాన్ని శ్రీరామచంద్రుడు ఆచరించినప్పుడు రావణుని సంహరించి లంకపై విజయాన్ని సాధించగలిగారు. అలాగే విష్ణుపది కుంభ సంక్రాంతి రోజున చేసిన జపము, తపము, మౌనము, దానాదులు వంటి పుణ్యకర్మలకు 1,00,000 రెట్లు ఫలితం లభిస్తుంది. అంటే ఒక్క రోజు తపస్సుతోనే అద్భుతమైన పుణ్యలాభం గ్యారెంటీడ్. విజయ ఏకాదశి వ్రతం రోజంతా కొనసాగుతుంది. అయితే సంక్రాంతి పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:41 వరకు ఉంటుంది. కాబట్టి తన శ్రేయస్సును కోరుకునే వారు ఈ రోజున ఇతర పనులను విరామమిచ్చి ఒక రోజు కాస్త తపస్సు చేయండి. విజయ మార్గం సుగమమవుతుంది. సాఫల్యం తప్పక జరుగుతుంది. నమ్మకం ఉంచండి. వీడియోను పూర్తిగా చూసినట్లయితే ఇతరులతో పంచుకుని సేవను కూడా వెంటనే చేయండి. హరి ఓం.